చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అసలు ఏమైంది అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అల్లి అంటే నాకు టోనీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయినా చాలా కష్టపడి ఒక మంచి హెయిర్ స్టైలిస్ట్ లాగా ఎదిగాడు. కానీ కుడోస్ మనోని మెంటాలిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను అంతదోలుగా హెల్ప్ చేసిండు. హర్ష సాయికి ఇట్లా చాలా మందికి హెల్ప్ చేసేంత పొటెన్షియల్ రావాలని కోరుకుంటున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. హర్ష సాయి వర్సెస్ యువ సామ్రాట్ అన్న. వీళ్ళిద్దరి మధ్య వైరం అందరికీ తెలిసిందే. సింపుల్గా చెప్పాలంటే హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తాడు, 10 రూపాయలు లాభం వస్తుంది, రూపాయి డొనేట్ చేస్తాడు సింపతి కోసం. మిగతా 9 రూపాయల లాభాన్ని లగ్జరీ లైఫ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ హర్ష సాయి మీద కొన్ని కేసులు కూడా వచ్చినాయి. అమ్మాయిని మోసం చేసినట్టు, డబ్బులు తీసుకుని వాడుకొని వదిలేశాడు, ఈ విధంగా కొన్ని కేసులు కూడా వచ్చినాయి. యువ సామ్రాట్ అన్నేమో ఈ బెట్టింగ్ ప్రమోషన్ మీద ఫైట్ చేసేవాడు. బెట్టింగ్ ప్రమోషన్ ఆడడం వల్ల యువత పాడైపోతున్నారు. ప్రజెంట్ యువత అంటే రేపు ఫ్యూచర్ ఇండియా దెబ్బతింటది. బెట్టింగ్ ఆడి అప్పులు పాలయ్యి ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఆపండి అని ఫైట్ చేశాడు. ఈ ఫైట్ చేసే ప్రాసెస్లో హర్ష సాయి ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే ఆ అమ్మాయి కేసులు ఇరుక్కున్నప్పుడు కొన్ని తెలిసి తెలియని మాటలు కూడా అన్నాడు. అంటే హర్ష సాయి ఖచ్చితంగా అమ్మాయిని మోసం చేశాడు అని చెప్పేసి. ఆ విషయంలో అమ్మాయిది అబ్బాయిది అంటే ఇద్దరు కలిసి చేస్తారు. ఏ వాడుకుని వదిలేసినా కానీ, లేదా డబ్బులు పంచుకున్నా కానీ ఇష్టపూర్వకంగా చేసుకుందే. ఒకవేళ వాళ్ళకి లెక్కలు కుదరకపోతే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. కాకపోతే యువ సామ్రాట్ అన్న ఈ బెట్టింగ్ ప్రమోషన్ల గురించి మాట్లాడుతూ దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడడం వల్ల అక్కడ కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. అంటే యువ సామ్రాట్ అన్న మీదే నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వాడుకుని వదిలేసిందా లేకపోతే అబ్బాయి వాడుకుని వదిలేసిందా అని చెప్పేసి అది ఇంకా తెలియని విషయం. తెలియకుండానే హర్ష సాయి వాడుకుని వదిలేశాడు అన్న విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అప్పుడు నాకు. సో అట్లా గొడవలు అయితే చాలా నడిచినాయి అనమాట. దాదాపు ఒక 1 year పాటు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయారు ఇద్దరు. దానికి సపోర్ట్ చేస్తూ, అంటే యువ సంబడానికి సపోర్ట్ చేస్తూ నేను కూడా వీడియోస్ చేశాను. నాకు కూడా కొన్ని మంచి కామెంట్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అనమాట. అసలు బెట్టింగ్ ప్రమోషన్లు ఆగుతాయా ఆగవా? యువ సంబడనేమో కోర్టులు, లాయర్లు, గవర్నమెంట్కి పిటిషన్లు, లెటర్లు, సీఎంకి అబ్బో ఇట్లా చాలా అయితే చేశాడు. చాలా కష్టపడ్డాడు, చాలా ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా ఇచ్చాడు. బెట్టింగ్ ప్రమోషన్లు ఆగుతాయేమో అన్న ఒక నమ్మకం కూడా స్టార్ట్ అయింది. కానీ సడన్గా అంతా సద్దుమణిగిపోయింది. బట్ రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. హర్ష సాయి యువ సామ్రాట్ అన్న కలిసి షేకన్లు ఇచ్చుకోవడం, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడం, ఇద్దరు కలిసి హెల్ప్ చేయడం. దీన్ని చూసిన జనాలేమో 1 సంవత్సరం పాటు బాగానే డ్రామాలు ఆడారు, చూసిన మమ్మల్ని సపోర్ట్ చేసిన మమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు మీరు ఒకటైపోయారు, ఇప్పుడు మీరు డబ్బులు షేర్ చేసుకుంటున్నారు, ఈ సంవత్సరంలో బాగా ఫేమస్ అయిపోయారు, వచ్చిన డబ్బుల్ని పంచుకుంటున్నారు, భలే నాటకాలు ఆడుతున్నారు, ఫైనల్గా మేము ఎర్రోళ్ళు అయ్యాం, మేము పిచ్చోళ్ళు అయ్యాం, యువ సామ్రాట్ అన్న అమ్ముడు పోయాడు, లేకపోతే హర్ష సాయి అమ్ముడు పోయాడు, ఒకరికొకరు సిగ్గు లేదు. ఈ విధంగా అయితే చాలా నెగిటివ్గానే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఎక్కువ శాతం నెగిటివ్గానే ఉంది. అసలు వాళ్ళిద్దరు ఎందుకు కలిశారు? ఎందుకు ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు? చూసే జనాలు పిచ్చోళ్ళ, లేకపోతే ఎన్నాళ్ళు తిట్టుకొని సడన్గా ఒకటైపోయి చేతులు కలుపుకోవడం, వాళ్ళు ఎదవలా? దీని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఒక లైక్ కొట్టి మెయిన్ టాపిక్లోకి రండి. ఈ బెట్టింగ్ విషయం పైన యువ సామ్రాట్ అన్నకి హర్ష సాయికి గొడవలు అవడం అందరికీ తెలిసిందే. మధ్యలో ఒక అమ్మాయి మీద కేసు అని చెప్పేసి ఆ అమ్మాయిని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఈ కేసు అంతా అందరికీ తెలిసిందే. బట్ రీసెంట్గా వాళ్ళిద్దరు కలవడం కరెక్టా కాదా అంటే నేనైతే ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ కొడతా. ఎందుకంటే ఇప్పుడు యువ సామ్రాట్ అన్న హర్ష సాయిని చాలా తిట్టాడు, ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి తిట్టాడు, చాలా బూతులు మాట్లాడాడు, చాలా తప్పుడు ఎలిగేషన్లు కూడా చేశాడు కొన్ని సందర్భాల్లో. అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోకుండా కొన్ని మాట్లాడడం కానీ ఇట్లాంటివి కూడా జరిగినాయి. అన్ని మాట్లాడిన తర్వాత కూడా ఒక థర్డ్ పర్సన్కి, అది రిలేటివ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ముక్కు మొహం లేని పర్సన్ కావచ్చు, డబ్బులు అవసరం వచ్చింది. డబ్బులు అవసరం అంటే తన కష్టాల్లో ఉన్నాడు, ఆ కష్టం తీర్చడం కోసం యువ సామ్రాట్ని హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. కానీ యువ సామ్రాట్ దగ్గర అన్ని డబ్బులు లేక యువ సామ్రాట్ని ఎవరినైతే తిట్టాడో, ఎవరినైతే కించపరిచారో అతని దగ్గరికే వెళ్ళి డబ్బులు అడగడం, అంటే హెల్ప్ అడగడం. అంటే ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు మంచోడు మేధావి అంటారు కదా. అంటే సినిమాలో హీరో చెప్పాడు అనుకో చప్పట్లు కొడతాం, అది రియల్ లైఫ్లో ఎవరైనా పాటించారనుకో ఎదవా అంటాం. అది మన ఫాల్టే. నేనైతే ఆ విషయంలో యువ సామ్రాట్కి హ్యాట్స్ ఆఫ్ కొడతా. హర్ష సాయికి ఇంకా పెద్ద హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఎందుకంటే యువ సామ్రాట్ అన్న అన్ని మాటలన్నా కానీ, అన్ని ఎలిగేషన్లు వేసినా, అంత ఫైట్ చేసినా, అన్ని మాటలన్నా, తిట్టినా, బూతులు మాటలన్నా, తప్పుడు ఎలిగేషన్లు వేసినా కానీ యువ సామ్రాట్ అన్న వచ్చి ఒక పర్సన్కి హెల్ప్ చేయాలి, తను చాలా కష్టాలు అన్నాడు, హెల్ప్ చేద్దామని అడగగానే హర్ష సాయి వెంటనే డబ్బులు ఇచ్చేసాడు. అరే ఇన్ని రోజులు మనం తిట్టాడు, మన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేది ఏంది అని అనుకోవచ్చు హర్ష సాయి. కానీ అట్లా ఏమనుకోకుండా డబ్బులు ఇచ్చేసాడు, హెల్ప్ చేశాడు. అందుకోసమని హర్ష సాయికి ఇంకా పెద్ద హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. హర్ష సాయిలో ఒకటే ఒక నెగిటివ్ ఉంటుంది, ఆ బెట్టింగ్ ప్రమోషన్లు. అదొక్కటి తీసేయి,
అదొక్కటి తీసేస్తే హర్ష సాయి గురించి మాట్లాడడానికి ఏమైనా నెగిటివ్ ఉంటుందా? ఆ అమ్మాయి విషయంలో కేసు పెట్టారు కదా అంటే అది ఆ అమ్మాయి మోసం చేసిందో తెలియదు, హర్ష సాయి మోసం చేసిందో తెలియదు. ఒకవేళ ఒకరినొకరు మోసం చేసుకున్నా కానీ, ఒకవేళ ఇద్దరు ఏమైనా షేర్ చేసుకున్నా, అది బెడ్ షేర్ చేసుకున్నా, డబ్బులు షేర్ చేసుకున్నా కానీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసుకున్నది అది. సో వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెప్పి మనం చెప్పలేం. వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళకుంటాయి. సో హర్ష సాయిలో బెట్టింగ్ ప్రమోషన్ తప్పించి ఇంకా నెగిటివ్గా చెప్పడానికి ఏమీ ఉండదు. గొడవలు ఇంకా పెద్దే అవ్వాలి, తన్నుకోవాలి, గుద్దుకోవాలి, రక్తపాతాలు జరగాలి, అమ్మ నా బూతులు తిట్టుకోవాలి, హర్ష సాయి వెళ్ళి యువ సామ్రాటను కొట్టాలి, లేకపోతే యువ సామ్రాటను వెళ్ళి హర్ష సాయిని కొట్టాలి. ఈ విధంగా ఆలోచిస్తాం మనం. ఇంకా మనం ఎర్రోలు కాకుండా పిచ్చోలు కాకుండా ఏమంటారు, గొడవ సద్దు మనుగుతే బాగుండు, ఇద్దరికి 2 జీవితాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, గొడవలు లేకుండా బెట్టింగ్ ప్రమోషన్లు ఆగిపోతే బాగుండు అన్నట్టు ఆలోచించకుండా గొడవలు ఇంకా పెద్ద అయితే బాగుండు అన్నట్లు చూస్తారు. అది అసలు కరెక్ట్ కాదు. మనం చూసే విధానమే కరెక్ట్ కాదు. ఇప్పుడు యువ సామ్రాట్ అమ్ముడు పోయాడా అంటే అమ్ముడు పోలేదు, తనకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి కదా. ఇప్పుడు సొసైటీకి ఇంత సంవత్సరం పాటు బెట్టింగ్ ప్రమోషన్ ఆపని చెప్పేసి ఫైట్ చేశాడు. ఎంతమంది సపోర్ట్ చేశారు చెప్పండి? ఎవరు సపోర్ట్ చేయలా. సపోర్ట్ చేయకపోగా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఇప్పుడేమో ఆయన ఇంకా ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక అడుగు వెనక్కి తీసుకుంటేనేమో చేత కదా అని అంటారు మీరే. ఆయన మంచి పని చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయొచ్చు కదా, ఆ మంచి పని ఆపేసినప్పుడేం చేత కదా అని అంటున్నారు. మళ్ళీ డిఎస్పీలకి, కలెక్టర్లకి, సీఎంలకి లెటర్ రాసాడు యువసాముడు అన్న బెట్టింగ్ ప్రమోషన్ మీద యాక్షన్ తీసుకుని చెప్పేసి. వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? మీరు ఓట్లు వేసినారుగా, మీరు అభిమానించే హీరో, మీరు అభిమానించే పొలిటీషియన్ వాళ్ళే కదా, వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా? మీరు ఓట్లేసి గెలిపించిన సీఎం కూడా బెట్టింగ్ ప్రమోషన్ గురించి పట్టించుకోవట్లా. వాళ్ళని ఏమనర్లే కానీ ఇన్ని రోజులు కష్టపడి 1 సంవత్సరం పాటు బెట్టింగ్ ప్రమోషన్ల మీద పిల్ల భవిష్యత్తు కూడా చూసుకుండా ఆలోచించుకుని 1 సంవత్సరం పాటు అమ్మ నా బూతులు తిట్టించుకుంటూ ఫైట్ చేసిన యువసాముడు అన్న విషయంలో సడన్ గా బెట్టింగ్ ప్రమోషన్ల మీద ఫైట్ చేయకపోయేసరికి చేత కాదు, ఓడిపోయాడు, అమ్ముడు పోయాడు అనే విధంగా మాట్లాడతారు. బెట్టింగ్ ప్రమోషన్స్లో కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాడిది 30% ఉంటే అది ఆడేవాడిది. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, డబ్బులు పోతాయని లెక్కాజామ లేకుండా బెట్టింగ్ ఆడేవాడి 70% తప్పు ఉంటుంది. అంటే ఒక మంచి పని బెట్టింగ్ ఆపండి అని చెప్పడం మంచి పని, మంచి మాట అది. కానీ దానికి సపోర్ట్ చేయకపోగా తిరిగి తిడతారు. ఎక్కువ మంది తిట్టేవాళ్ళే ఉన్నారు. సో ఫైనల్గా యువ సామ్రాట్ అన్న అయితే అమ్ముడు పోలేదు. సంవత్సరం పాటు కష్టపడ్డాడు, చాలా పెద్ద వాళ్ళని కలిశాడు, దండాలు పెట్టి అడిగాడు, ఎవడన్నా లెక్క చేశాడో ఎవడు పట్టించుకోలేదు. ఇంకా ఆయనకు కూడా పిల్లల జీవితాలు ఉంటాయి, ఆయన జీవితం ఆయన చూసుకుంటున్నాడు. అంటే మందేనా ఫ్యామిలీ, మందేనా కుటుంబం, ఆయనకేం ఉండదా? ఆయనకి సరదా లైఫ్ ఉండదా? పోనీ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారని చేయరు, మరి ఇంకెందుకు? బెట్టింగ్ ప్రమోషన్లో ఇంక జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఆ పని తెలిసిపోయింది. ఇంక వాళ్ళ జీవితాలు వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక మంచి పని చేశారు, దానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళని మళ్ళీ ట్రోల్ చేస్తారు దేనికి? నేనైతే ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి మంచి పనులు ఇద్దరు కలిసి ఇంకా హెల్ప్ చేస్తే, ఏదైనా మంచి పని మీద ఇంకా ఇద్దరు కలిసి స్టాండ్ తీసుకుని ఫైట్ చేస్తే ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఇట్లాంటి చూడాలని ఇంకా కోరుకుంటున్నా. సో మీరు కూడా పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. వీళ్ళిద్దరు కలిసి ఇట్లాంటి మంచి పనులు ఇంకా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.